మల్లయ్య కొండలో మైనింగ్ వివాదంపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మైనింగ్ ను నిలిపివేసిందని, ఇప్పుడు అదే అనుమతులను ఆధారంగా చేసుకుని కూటమి ప్రభుత్వం మల్లయ్య కొండ పరిసర ప్రాంతాల్లో మైనింగ్ కు శ్రీకారం చుట్టిందని ఆరోపించారు. మైనింగ్ పేరుతో పవిత్రమైన మల్లయ్య కొండను దోచుకునే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. మల్లయ్య కొండ అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సుమారు 20 కోట్లు ఖర్చు చేసి రోడ్లు, విద్యుత్, తాగునీరు, ఆలయ జీర్ణోద్ధరణ వంటి సౌకర్యాలు కల్పించిందని తెలిపారు. ఆ రోజు దాని మీద దుష్ప్రచారం చేసి ఈరోజు వాళ్ళు ₹1 కూడా దాని మీద ఆదాయం రాకుండా అక్రమంగా వాళ్ళ నాయకులు, కార్యకర్తలు దోచుకునే పరిస్థితి ఏర్పడింది. మరి ఎన్నికల ముందు మన జిల్లాలో, ముఖ్యంగా చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ఆ రోజు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ద్వారకనాథ్ రెడ్డి శాసనసభ్యుడిగా తంబలపల్లిలో కంటెస్ట్ చేస్తూ ఉన్నాడు. అతను వాళ్ళంతా కూడా మైనింగ్ చేస్తారు బయట రాష్ట్రాల్లో. వాళ్ళు కన్నా వస్తే తప్పకుండా ఈ ముక్కంటి కొండలు 3 కొండలు ఉన్నాయి, ఎర్రకొండ, ఎనుకొండ, అదేవిధంగా సాధుకొండ, మల్లయ్య కొండ. ఈ 3 కొండలను కూడా వాళ్ళు మైనింగ్ చేసి దోచేసుకుంటారు అని చెప్పి ప్రచారం చేశారు. మేమెప్పుడు కూడా దైవ కార్యాలకు ముందుండి అన్ని రకాల సహకరించే కుటుంబం మాది. అందులో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే చాలా దేవాలయాలు ఈ జిల్లాలో జీర్ణోద్ధరణ సంతరించుకున్నాయి. అదేవిధంగా అక్కడ కూడా ఎన్నికల ముందు ప్రచారం చేశారు కాబట్టి మనం ఆ రోజు చెప్పాము మేము మైనింగ్ చేయమని, కానీ నమ్మే పరిస్థితి లేకుండా ప్రచారం చేశారు. మరి మొత్తం మైనింగ్ యాక్టివిటీ అక్కడ ప్రారంభం కావడానికి ఆద్యుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయనకు దేవుడు అంటే ఎంత భక్తో మీ అందరికీ తెలుసు. బూట్లు వేసుకొని హారతిస్తాడు, బూట్లు వేసుకొని టెంకాయ కొడతాడు. మరి ఆ విధమైన వ్యక్తి ఈరోజు ఇక్కడ మైనింగ్ యాక్టివిటీని అంతా కూడా చేపట్టి దోచేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాడు. 2022లో ఎర్రగొండ మైనింగ్కి సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు వచ్చాయి ఒక సంస్థకు. వస్తే మేము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి, అక్కడ పవిత్రమైన దేవాలయం ఉంది, శ్రీశైలము, శ్రీకాళహస్తి తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా ప్రసిద్ధి సంతరించుకున్న దేవాలయం అక్కడ మల్లయ్య కొండ మీద నిలిచి ఉంది. మరి అక్కడ మైనింగ్ చేయకూడదు అని చెప్పి చెప్తే దాన్ని తక్షణమే పక్కన పెట్టే, అది మనం తాకూడదు, మనకేం అవసరం వచ్చింది అని చెప్పి నిలిపేయడం జరిగింది.